హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శివశంకర్ గుర్రం, సీనియర్ వెల్నెస్ కోచ్. మనము ఈరోజు మీల్ ప్లేట్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం రోజు తీసుకుంటాం కదా ఆహారం, ఆ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి. ఉదాహరణకు నా మెటబాలిజం రేట్ 2100, అంటే BMR, బేసిక్ మెటబాలిక్ రేట్, రెస్టిక్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే ఒక రోజుకు కావాల్సిన ఎనర్జీ క్యాలరీస్ ఇది అనమాట. ఇప్పుడు 2100 నా BMR ఉన్నప్పుడు దీన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 1 కార్బోహైడ్రేట్, 2 ప్రోటీను, 3 ఫ్యాట్. కార్బోహైడ్రేట్ అనేది నేను తీసుకునే క్యాలరీస్లో 40% ఉండాలి. అలాగే ప్రోటీన్ అనేది 30% ఉండాలి. దాంతోపాటు ఫ్యాట్ అనేది 30% ఉండాలి. అంటే 2100 నా BMR అయినప్పుడు 40% కార్బోహైడ్రేట్ అంటే దాదాపుగా 840 క్యాలరీలు నేను కార్బోహైడ్రేట్ రూపంలో తీసుకోవాలి. అలాగే 30% ఫ్యాట్ అంటే 600 క్యాలరీలు ఫ్యాట్ రూపంలో తీసుకోవాలి, 600 క్యాలరీలు ప్రోటీన్ రూపంలో తీసుకోవాలి. ఇలా ఎప్పుడైతే నేను బ్యాలెన్స్గా తీసుకుంటానో ఫుడ్, నా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అని నేను కరెక్ట్గా ఇచ్చినట్లు అర్థం అనమాట. దీంట్లో కార్బోహైడ్రేట్లో మనము ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, మైదాతో తయారైనవి, ఇలాంటివి తీసుకోవద్దండి. రిచ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది డైలీ ఎక్కువ మంది ఏమంటారంటే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది అంటారు. అంటే చికెన్ డైలీ తింటాను నేను అంటే అలా సరిపోదన్నమాట. రకరకాల ఫుడ్ సోర్స్ నుంచి ప్రోటీన్ అనేది ఇంటేక్ చేసుకోవాలి. అలాగే ఫ్యాట్స్. ఫ్యాట్ అనేది మనకు గుడ్ ఫ్యాట్ కావాలి, అది కూడా ఒమేగా 3 ఫ్యాట్ కావాలి. ఒమేగా 3 ఫ్యాట్స్ కొన్ని రకాల నట్స్లో ఉంటాయి, అలాగే కొన్ని రకాల ఆయిల్స్లో ఉంటాయి. ఈ ఫ్యాట్ కూడా సెలెక్టెడ్గా చూసుకొని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దీంట్లో మేజర్గా ఫ్యాట్, కార్బోహైడ్రేట్ మాత్రము మనం ఈరోజు తీసుకునేది రేపటికి స్టోర్ అయి ఉంటుంది. కానీ ప్రోటీన్ అనేది మాత్రము ఏ రోజుకి ఆ రోజు సపరేట్ తీసుకోవాలి, ఏ పూటకు ఆ పూట సపరేట్ తీసుకోవాలి. అంటే ఉదాహరణకు నాకు 110 గ్రాముల ప్రోటీన్ అవసరం అంటే ఎవరి కిలోకు 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి. మనం 110 గ్రాముల ప్రోటీన్ కావాలంటే దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. కానీ నాకు 110 గ్రాములు కావాలి, ఒక పూటకు 30 గ్రాముల కంటే ఎక్కువ అబ్జర్ప్షన్ లెవెల్స్ ఉండవు మన బాడీకి. కాబట్టి 30 గ్రాములు 30 గ్రాములు 30 గ్రాములు 3 భాగాలుగా తీసుకుంటే 90 గ్రాములు అవుతుంది. ఇంకా 20 గ్రాములు ఉంది కదా, దాన్ని మిడ్ డే మీల్స్, ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవాలి. ఇలా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కరెక్ట్గా అందుతూ మనం బ్యాలెన్స్డ్గా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటాం అనమాట. మనం తగ్గాలంటే దీన్ని తగ్గించుకోవాలి. ఇంకా అంటే తక్కువ క్యాలరీలో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేలా చూసుకోవాలి. అలా ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.